మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదావతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో కుటుంబ కలహాలే వేదావతి సూసైడ్ కు కారణమని పోలీసులు తేల్చారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వేదావతి భర్తకు ఇదివరకే పెళ్లైందని తేలింది. ఆ కారణంతోనే మనస్తాపం చెంది గన్తోనే కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. వేదావతి తల్లి ఫిర్యాదుతో రాయచోటి 1 టౌన్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, వేదావతి ఆత్మహత్యకి సంబంధించి కారణాలేంటి, అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? మధు, ప్రసన్న నిన్న అన్నమయ్య జిల్లా కేంద్రమైన జిల్లా పోలీస్ కార్యాలయంలో సెంట్రీగా పనిచేస్తున్న వేదవతి అక్కడ గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సూసైడ్ గల కారణాలే ఆ కుటుంబ కలహాలే అన్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలిందని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే అక్కడ గన్తో సూసైడ్ చేసుకున్నారా లేదా గన్ ఏదైనా మిస్ఫైర్ అయిందనే కోణంలో సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారం తీసుకొని సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు అయితే గత కొద్ది రోజులుగా వేదవతి దస్తగిరి మధ్యలో స్వల్ప కుటుంబ కలహాలతోనే కొద్దిగా మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే 2 రోజుల కిందట తన కూతురికి గౌను కొనియాలి అనే విషయంలో దస్తగిరితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఆమె మాటలకి దస్తగిరి వినలేని పక్షంలో వీళ్ళిద్దరూ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణ కారణంగానే నిన్నటి రోజున ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గత 8 సంవత్సరాల కిందట పుంగునూరు నియోజకవర్గంలో పుంగునూరులో పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న దస్తగిరితో ప్రేమ వివాహం అయినట్లు తెలుస్తుంది. వేదవతి అప్పటి నుంచి వేదవతి కుటుంబానికి కావచ్చు, అలాగే దస్తగిరి కుటుంబానికి కావచ్చు, ఇద్దరికి దూరంగానే ఉంటూ ఇరువురు రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి పట్టణంలో ఓ కాలనీలో నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కాలనీలో కూడా ఇరువురు అన్యోన్యంగా ఉంటారు. అది ఏమి జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ మధు.